తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న చిన్న గిల్లి కజ్జాలు కానీ పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టం ఉంటే జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా సార్. అంటే నేను టైం ఉంటే ఏదో పిచ్చి పనులు చేస్తారండి కాదు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చనిపోయిన తీరు ఆత్మహత్య చేసుకొని ఎవడి పిల్లాడికి డబ్బులు కూడా లేకుండా, చదువు లేకుండా అన్నీ బాగుంటానని చెప్పి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నీడ్ ఏంటంటే కుటుంబం. మా అమ్మ ఎవరికి చేయి జాటదు. అప్పుడు పూరి గుడిసెలో అలాగే ఉంది తప్ప ఎవరి కోసం వాళ్ళ అమ్మను కూడా అడగదు కనీసం. అమ్మను కూడా అడగదు. అలాంటి తల్లి కోసం నాకు ఇది పడింది. అది మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసు అడగండి మీరు ఎప్పుడైనా, పొద్దున్నే 4ంటికి లేస్తా. 4 నుంచి వైఎంసీ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఒక 40 మినిట్స్ పరిగెత్తుతా. తెల్లారిగట్ట 4ంటికి లేచి 4:15కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి 6ంటికి కరెక్ట్గా పర్చూరు బ్రదర్స్ దగ్గర ఇంటి ముందు ఉంటాను. అక్కడ నుంచి మళ్ళీ నేను నిద్రపోవాలంటే కనెక్ట్ 12:30కో 1 అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. ఇక నాకు ఎవరిని చూడాలి, నిద్ర సరిగ్గా లేదు. అది అట్టా సేమ్ అట్ట కాకుండా ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అయిపోయింది పోలీస్ బ్రదర్స్. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా టైం లేకుండా 100 సినిమాలు చేస్తాను. అది నేను రాసి ఇప్పుడు ఏ రంభా ఉర్వశి అదే తొక్కడానా ఏమీ నాకు అట్లాంటివి ఏమి లేవు, రాలా. అంటే మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసాని కృష్ణమురళి, పాపం పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటూ ఉండేదంట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన మొత్తం ఆ పేజీ పో పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది. ఆమెకే వచ్చారో నాకు తెలియదు. నేను అప్పటికే ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతులు నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్నుండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా గట్టిగా చెప్పదలుచుకుంటే 1 డే సినిమా మొత్తం రాస్తా. 1 డే సినిమా మొత్తం రాస్తా. అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా రాము గారే నన్ను అడుగుతా, రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, పోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే శివ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత రెండో సినిమాకి రామగోపాల్ ఎంత ఫైరు కనపడ్డ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎవరో చెప్పారట, రామానాయుడు గారు రెండో సినిమా చేస్తున్నావు కదా రామగోపాల్ వర్మ శివ తర్వాత, నీకు కొత్తగా కావాలంటే నా రైటర్స్ అంటే పచ్చోళ్ళ కుర్రోడున్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు డాక్టరేటు, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, ఏమైనా రాయగలడం. అది పెట్టుకుంటే అవునా చదువు డాక్టరేట్ చేస్తాడా, అవునంటే అతను పిలిపించాడు సార్ అన్నాడు. పిలిపించడానికి ఎవరెవరు ఉన్నారు, మనీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తేజ కెమెరామెన్, వాళ్ళిద్దరు మద్రాసు తిరుగుతున్నారు మీకోసం. నాకేం తెలుస్తుంది, నేను బాయ్ని ఎక్కడో చిన్న చక్రవర్తి మెస్లో తిని ఆ పక్కెళ్ళి ఈ పక్కెళ్ళి ఆ పాలు ఈ పాలు, ఆ కూరగాయలు ఆ కూరగాయలు, ఈ రాయటాలు అన్ని రకాలు ఉండేవి. గురువు గారి ఇంట్లో సపర్యలు కూడా చేసేవాళ్ళు. అవే సంబరాలు రాంబాబు అనుకోండి. అట్లా 2-3 తెలియలా. ఎప్పుడో ఒకసారి వస్తుంటే ఎదురుపడ్డారు. ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే, అన్నది వస్తున్నారు అంటే, ఎవరండి మీరంటే,
నేను రామ్ గోపాల్ తెలుసు కాబట్టి తెలుసు శివ డైరెక్టర్ కదా అన్న. ఆయన నిన్ను 2 సినిమాకి రైటర్గా మిమ్మల్ని రమ్మంటాను, మిమ్మల్ని పెట్టుకుంటారని అంటే ఒకసారి లోపల సంతోషపడ్డాను. అది నేను చదువుకుంటున్నానండి పర్సనల్ దగ్గర చదువుకోవటం ఏంటయ్యా, ఆయన చెప్తే నువ్వు వెంబడే రైటర్ అయిపోతావు, నువ్వు రా అంటాడు. అంటే అంటే ఆయన చెప్పారు కదా నేను వెళ్తాలేండి అండి, ఎప్పుడు పలానప్పుడు రారా. అక్కడే మద్రాసులోనే అన్నపూర్ణ ఆఫీస్ ఉంది, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది. అక్కడ ఉంటాడు 9:30 10 అంటే నేను పొద్దున్నే మన అక్కడ అగస్త్యార్ కోయిల్ అని ఉంటుంది, ఆ గుడికి దండం పెట్టి వెళ్తా. ఆ దండం పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్తా కదా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఇటు కూర్చొని చెప్పి నమస్కారం సార్ అంటే, మీరే పోస్తాను కృష్ణమురళి అంటే కూర్చోరండి అన్నాడు. మీ గురించి చెప్పారు, రామానాయుడు గారు, సురేష్ బాబు వీళ్ళందరూ చెప్పారు మీరు బాగా చేస్తారంట. అదే అసిస్టెంట్గా ఉన్నాను సార్ అన్న. అదే మన సినిమా చేద్దాం మురళి గారు అన్నాడు. అంటే నేను సినిమా చేయరని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటిది అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నాను సార్, యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాను. ఐ నీడ్ లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్సూట్ వెదర్స్, అందుకని ఏమద్దు క్షమించండి సార్ అన్న. భలే కూర్చోమరండి అన్నాడు. కూర్చోబెట్టు అంటే స్క్రీన్ ప్లే గురించి ఇంకోటి 2-3 అడిగాడు. అడిగితే చెప్పే నాకు తెలిసి బాగుంది మురళి, నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి సరే వెళ్ళు, నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా, మనం కలిపి చేద్దాం. బా ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు, అది కాదు ఛాన్స్ లేదు, ఛాన్స్ గోల్ లేదు. అయితే ఇందాక మనం మాట్లాడితే ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పాడు, సార్ ఎవరు నిర్మలా మేడం అంట, తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ, ఫోన్ మళ్ళీ చేస్తున్నారు మీరు రమ్మన్నారు సార్ అంటే నేను షాక్ అయిపోయా. మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది, మేడం నమస్కారం అంటే, కృష్ణమురళి బాగున్నా అంటే, లేదు ముఖ్య విషయం చెప్తున్నాను, నేను నీకు ఒక అమ్మాయిని చూసా, ఒక అమ్మాయి నేను చూశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చదువుకుంది బీఎస్సీ బిఎల్లో, మంచి అమ్మాయి నాకు నేను సర్టిఫై చేస్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని చూసుకో, నీకు సూటబుల్ అట్ట చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారి కెజిన్ సిస్టర్. ఓకే అవును, తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు, అలాగే అయితే మేడం అలాగే మేడం అన్న, మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా, అప్పట్లో మాట్లాడలేను, అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం, తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడేటప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి అంటే మరి రేపు ఎల్లుండురా ఎక్కడ చెప్పేస్తాను, అదే సార్ అదే మేడం అన్న. అంటే రేపు వెళ్ళలేకపోయా, ఇంకో రేపు వెళ్ళలేకపోయా అంటే నేను చెప్పి మేడం కొంచెం అదైపోయింది, ఎల్లుండి వస్తాను మేడం అన్న. అంటే వాళ్ళతో చెప్పిందంట, ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు, తాళే కట్టుకుంటాడమ్మా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట.